రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో జలపాతం ఉందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతానికి పర్యాటకులు వస్తున్నారు. అయితే అక్కడ సహజంగా ఏర్పడిన జలపాతం లేదని, చెక్ డ్యాం లాంటి స్థలంలో కిందికి మురుగునీరు పారుతున్నాయని తెలిపారు స్థానికులు. దుర్గంధంతో పాటు బండలపై నాచు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని, ఎవరూ రావద్దని సూచిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఒక జలపాతం ఉందని ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమా అని తెలుసుకోవడం కోసం మనం కూడా ఇక్కడికి వచ్చినాం. మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా పైనుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అని స్థానికులు చెప్తున్నారు. ఇది ఎక్కడ కూడా వర్షం కురిసింది, కానీ ఆ నీళ్లు డ్రైనేజ్లో కలిసిన తర్వాత ఈ నీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కిందికి పడుతున్నాయి. కాకపోతే ఒక స్టెప్ల గతంలో ఎప్పుడో పురాతన కాలంలో పైనుంచి వచ్చేటువంటి చెరువుల నీటిని దీన్ని పట్టి ఉంచడం కోసం దీన్ని ఒక చెక్ డ్యామ్ లాగా నిర్మించమని చెప్పి ఇక్కడున్న స్థానికులు చెప్పారు. కానీ ఇది ఎక్కడ కూడా జలపాతం కాదు, ప్లస్ ఓన్లీ ఇది పైనుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అని చెప్పి చాలామంది ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చాలామంది యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇది ఎట్లా ఉంది అని అంటే, పైనుంచి ఒకవేళ ఇది వాటర్ ఫాల్ అనుకొని దూకితే కనుక కింద బండరాలు ఉన్నాయి, అవి తగిలి ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక యూత్ అబ్బాయి కూడా ఇట్లనే వాటర్ ఫాల్ అనుకొని దీని నిండా నీళ్లుండేసరికి కింద బండరాలు ఉన్న సంగతి తెలియక పైనుంచి దూకి చనిపోయిండు. అది కాకుండా ఇదంతా కింద కూడా ఒకవేళ పైనకి ఎక్కకున్నా కింద నుంచి చూడాలనుకున్నా కూడా మొత్తం అంతా కూడా ఇది నాచు పట్టి ఉంది పూర్తిగా బండరాల మీద. ఒక్క అడుగు దాంట్లో వేసినా ఖచ్చితంగా కిందికి జారుకుంటూ వెళ్ళిపోయి గాయాల పాలవడము, ఒకవేళ తలకేదైనా దెబ్బ తగిలితే ఖచ్చితంగా మరణం అంచుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి ఇప్పటికే స్థానికులు కూడా ఇక్కడ హెచ్చరించారు. కేవలం లాస్ట్ ఇయర్ జరిగిన ప్రమాదం మీద కాదు, అంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడ ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలామంది గాయపడ్డారు. ఇది ఒక సురక్షితమైనటువంటి ప్రదేశం కూడా కాదు, నడవడానికి కూడా ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవని కూడా చాలామంది చెప్పారు. పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అయితే వాళ్ళు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ గస్తీ పెట్టడమో లేకపోతే బందోబస్తు పెట్టడంతోనే సరిపెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడికి ఎవరిని రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం లేదు. అక్కడ సైడ్ అధికారులు కానీ ఇక్కడ పోలీసులు కానీ ఎవరు కూడా దీని మీద దృష్టి అయితే పెట్టడం లేదు. కానీ చాలామంది సోషల్ మీడియాలో చూసి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. కొందరు తెలియక ఇది డ్రైనేజ్ వాటర్ అని తెలియక స్నానాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి వారికి ఖచ్చితంగా చర్మ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇంకపోతే ఈ హైవే ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే కాబట్టి చాలామంది ఏదైనా టూరిస్ట్ ప్లేస్లో లేకపోతే ఈ చుట్టుపక్కల అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ చాలా చోట్ల కూడా ఇవన్నీ కూడా ఫామ్ హౌస్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో వెతికినప్పుడు ఇది ఖచ్చితంగా గూగుల్ అడ్రస్ చూపిస్తోందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు పోస్ట్ చేయడంతో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్మెల్ కానీ లేకపోతే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొని నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పైనుంచి ఇటు హయత్నార్ కానీ బిఎన్ రెడ్డి కానీ వనస్లీపురం కానీ ఈ పైన ఉన్నటువంటి ఏరియాల నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వర్షం కురవడంతో ఇంకాస్త డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కువ కలిసి ఇక్కడికంతా కూడా వస్తుంది. ఇది ఇక్కడ కిందకు పడే సమయంలో ఇది మనకు జలపాతంలా కనిపిస్తుంది తప్ప ఇది నిజంగా కూడా జలపాతం కాదు అని ఖచ్చితంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఇక్కడ చూడడానికి వచ్చారు, ఇదే సోషల్ మీడియాలో చూసి చూడడానికి వచ్చారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇది మీరు చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చూడడానికైతే దృశ్యం అద్భుతంగా ఉంది. కాకపోతే ఇది పైనుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ రెయిన్ వాటర్తో మిక్స్ అయ్యి ఈ జలపాతం లెక్క ఏర్పడింది. కాకపోతే ఇది కతువ మాత్రమే, ఇది మనకు న్యాచురల్గా ఏర్పడిన జలపాతం కాదు. చెరువులో నుంచి బయటకు వచ్చే కతువ నీళ్ళు ఇవి. కాకపోతే హైదరాబాద్ మహానగరం పెరిగి డ్రైనేజీ వాటర్ బాడీస్లో కలిసి ఇట్లా పొల్యూట్ అయిపోయినాయి. కాకపోతే మనం అందరం ఏం చేయాలంటే ఈ వాటర్ బాడీస్ కలుషితం కాకుండా కొంత ఏర్పాట్లు చేసుకుంటే ఇది అద్భుతమైన దృశ్యమే. కానీ ఇప్పుడు మాత్రం ఇది మురికి నీళ్ళతో కలిసి వచ్చి ఒక రకమైన దుర్గంధాన్ని వెదజల్లుతుంది. చూడడానికి దృశ్యం బాగుంది, అందుకే చూడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. సోషల్ మీడియాలో చూసినాం, బాగుంది చూడడానికి అయితే. బట్ మనం ఈ వాటర్ బాడీస్ని పొల్యూట్ కాకుండా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మేము ఫ్యామిలీతో పాటు వచ్చామండి. మేము చింతలకుంటలో ఉంటాము. సోషల్ మీడియాలో చూసాం మేము, అంటే హైవే ఈ అవుట్స్కర్ట్స్లో జలపాతం ఉందని తెలిసి వచ్చాం చూడడానికి. ఇది దృశ్యం అయితే బాగానే ఉంది, కాకపోతే రావడానికి దారి సరిగా లేదు. చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఇది. ఇందులో దిగడం కూడా ఎవరు చేయొద్దు, వాటర్ కూడా సరిగా లేవు. కాబట్టి ఇక్కడికి రావద్దనే చెప్తున్నాను. ఏదో బాగుంటుందని చూడడానికి వచ్చే దృశ్యం అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ రావడం ప్రమాదకరమైన పరిస్థితి అని వాటర్లో దిగడం కూడా చేయొద్దు. మేము ఇక్కడ సోషల్ మీడియాలో చూసే ఇటు సైడ్ వచ్చాము.
ఇక్కడ పైనుంచి చూసాం ఫస్ట్, కాకపోతే సరిగ్గా వ్యూ బాగాలేదు అని చెప్పి దారి బాగాలేకున్నా మేము ఇట్లా స్టెప్స్ దిగుకుంటూ వచ్చాము రాళ్ళల్లోంచి. కాకపోతే ఇలా అయితే ఎవరు రావద్దు, ఇక్కడ కొంచెం సెక్యూరిటీ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇక్కడికి రాకపోవడమే బెటర్ అని మేము చెప్తున్నాము. ఇంకా డ్రైనేజ్ అవన్నీ బిఎన్ రెడ్డి అటు సైడ్ మొత్తం డ్రైనేజ్ వాటర్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయని తెలిసింది. సో ఇంత పెద్ద మహానగరంలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే కూడా ఇట్లాంటి వాటర్ బాడీస్ కూడా కలుషితం కాకుండా ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది యూత్ కూడా చాలా మంది వస్తున్నారు, పిల్లలు వాళ్ళందరూ కూడా కాలేజీల నుంచో లేకపోతే వాళ్ళు జాబ్ చేసే చోటు నుంచో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు, మీరు రావచ్చు అంటారా రావద్దంటారా? ఇక్కడికి రాకూడదు, బాగలేదు. యూత్ తెలవక సోషల్ మీడియా చూసి వస్తారు వాళ్ళు. ఇవి మంచిగా ఆలోచించారు వాళ్ళు ఇక్కడికి వస్తే. స్మెల్ ఉంది, వాటర్లో దిగొద్దు, మస్తు లేనిపోని హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ చాలా మంది చూడ్డానికి కోసం వస్తున్నారు, ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ అసలు? ఇది నిజంగా జలపాతమా కాదా? జలపాతం కాదు సార్, హైదరాబాద్లో ఎక్కడ జలపాతం లేదు. పైనుంచి వెళ్ళి వస్తున్న డ్రైనేజ్ వాటరు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న పొజిషన్ కొంచెము అప్ డౌన్లో ఉండడం మూలాన కిందికి నీళ్ళు పడుతుంటే వాటర్ ఫాల్ అని వస్తున్నారు. మురికి నీళ్ళు చాలా డేంజర్ సిచ్యువేషన్, డేంజర్ జోన్లో ఉన్నది. ఈ మురికి వాటర్ ఇవి మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తాయి ఇక్కడికి. చాలా డేంజర్, అంటే ఫ్రెండ్స్తో కలిసి రావడం, ఫ్యామిలీలతో రావడం, గర్ల్ ఫ్రెండ్స్తో రావడం అనేది ఉన్నది. ఇక్కడ ఏం సెక్యూర్ ప్లేస్ కాదు ఇది, ఇక్కడికి ఎవరు రావద్దు. అసలు వాటర్ ఫాల్ కాదు ఇది. ఈ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు. చాలా దట్టి వాటర్ ఇది, మురికి నీళ్ళ కోసం వాటర్ జలపాతం అని వస్తారు. వచ్చే వాళ్ళందరికీ ఆలోచించాలి. యాక్చువల్గా జలపాతం అంటే ఎక్కడో అడవులలో ఉంటుంది, కొండలలో ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడ జలపాతం ఉండదు. అసలు ఎవరు రాకూడదు అనేది మనవి అంతే. ఎక్కడి నుంచి వస్తాయి ఈ వాటర్ మరి? ఇవన్నీ పై చెరువుల నుంచి వెళ్ళి డ్రైనేజ్ వాటర్, కలిసిన వాటర్ అన్నీ వస్తూ ఇవి మూసిలో కలుస్తాయండి. సోషల్ మీడియాలు చూసే చాలామంది పర్యాటకులు వేరే రాష్ట్రాల నుంచి కూడా తెలియక పొరపాటున సోషల్ మీడియా చూసి ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం ప్రజెంట్ అయితే ఇక్కడికి గుల్బర్గా నుంచి, అంటే శ్రీశైలం వెళ్ళి తిరిగి గుల్బర్గా వెళ్తున్న మార్గంలో ఇక్కడ ఈ సైడ్ ఏమున్నాయని సోషల్ మీడియాలో వెతికితే ఇది చూపించిందంట. గుల్బర్గా నుంచి వచ్చారు, వాళ్ళని ఒకసారి అడుగుదాం. చెప్పండి, మీరు ఎక్కడ చూసి వచ్చింది? मीडिया में देखे अच्छा है बोल के आए, इधर अच्छा क्या भी नहीं है, वो गंदा वाटर है और स्मेल भी आ रहा, और देखने को भी क्या अच्छा नहीं है. సోషల్ మీడియాలో పెడుతున్న ప్రతిదీ కూడా నిజం కాదు, దాని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడికి రావాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కానీ పర్యాటకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పారా హుషార్ ప్రజలారా, మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని రండి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. వాటరు మంచిగా లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్మెల్ కూడా బాగలేదు, ఇక్కడ లొకేషన్ కూడా చాలా డేంజరస్గా ఉంది. కాబట్టి వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని రమ్మని మేము కూడా చెప్తున్నాం. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీశైలం, V6 న్యూస్, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి.